నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాల సందర్భంగా మంగళవారం ఒక జుగుప్సాకరమైన సంఘటన జరిగింది దీనిపై స్పీకర్ స్పందిస్తూ మాస్ వార్నింగ్ ఇచ్చిండు అరే భాయ్ ఎవడన్నది నాకు తెలుసు సీసీ కెమెరాల్లో నేను చూసిన మర్యాదగా మీ అందల మీరు వచ్చి దీనికి కారణాన్ని చెప్తే సంజాయిషి చెప్తే ఓకే లేదు అంటే నేను చూపించాల్సి వస్తే వేరే లెక్కన ఉంటుందని మాస్ వార్నింగ్ ఇచ్చాడు ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఆయన నడవడికకు సంబంధించి సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా జన నీరాజనం పడుతున్నారు ఇంతకు ఏంటి ఆ ఘటన అంటే ఓ పక్క నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఓ ఎమ్మెల్యే సమావేశాలు జరుగుతుండగానే పాన్ మసాలా నమిలి హాల్లోనే ఉమ్మేసిండు ఆడికి దిమాకుందా లేకపోతే ఆయన కూర్చున్న స్థలం యొక్క విలువ తెలుసా ఎమ్మెల్యే అనే విషయం తెలుసా లేకపోతే ఏదైనా రోడ్ సైడ్ రౌడీను లేకపోతే పాన్ మసాలా షాప్లో పనిచేసేటోడు అనుకున్నాడా అర్థం కాలేదు అది ఎవరు చూడలేదు అనుకున్నాడు వాడు నమిలి ఉమ్మేసిండు అయితే లంచ్ విరామ సమయంలో స్పీకర్ సతీష్ మహానా సిబ్బందితో కలిసి దాన్ని గమనించిన వెంటనే సిబ్బందితో కలిసి ఆయనే శుభ్రం చేసిండు లంచ్ తర్వాత సెషన్ ప్రారంభం కాగానే ఉమ్మి వేసిన ఘటనపై సీరియస్గా స్పందించిండు సెషన్ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సతీష్ మహానా సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఉదయం విధానసభ హాల్లో జరిగిన ఓ ఘటన గురించి మీకు చెప్పాలి సభ్యుల్లో ఒక ఆయన పాన్ మసాలా నమిలి ఉమ్మేశారు విషయం తెలియగానే నేను స్వయంగా వెళ్ళి అక్కడ శుభ్రం చేశా అని ప్రకటించారు సభ్యులు సభా ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు అసెంబ్లీ హాల్లో ఉమ్మి వేసిన ఎమ్మెల్యే ఎవరో తనకు తెలుసునని వీడియోలో చూశానని చెప్పారు ఆ ఎమ్మెల్యే తనకు తానుగా తన దగ్గరికి వచ్చి వివరణ ఇవ్వాలని లేదంటే తానే తన ఛాంబర్కి పిలవాల్సి ఉంటుందని హెచ్చరించారు సభలో మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోకుండా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు ఆ ఎమ్మెల్యే ఎవరనేది ఆ వీడియోలో నేను చూసా కానీ నేను పేరు చెప్పి ఒక గౌరవ సభ్యుడి పరువు తీయాలని అనుకోవడం లేదు తనంతట తానుగా ఆయన నా దగ్గరికి వచ్చి వివరణ ఇచ్చుకుంటే మంచిది లేకుంటే నేనే పిలవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన అందరికీ ఒక విజ్ఞప్తి చేశారు ఇక నుంచి ఎవరైనా అలా చేయడం గమనిస్తే వెంటనే అడ్డుకోండి అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని చెప్పారు అయితే అసెంబ్లీ హాల్లో ఎమ్మెల్యే ఉమ్మేసిన చోటుకు స్పీకర్ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సభలో ఇలా చేయడం ఏమిటని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు వీళ్ళు బాత్రూంలోకి వెళ్ళి అక్కడే కూర్చొని తింటారేమో అలాంటి బాపత అయితేనే మనం కూర్చున్న స్థలంలో ఉమ్మేసుకుంటారు ఇంటిని శతశతగా పెట్టుకుంటారా ఇంట్లో ఉమ్మేసుకుంటారా ఓ అక్క గిలాంటి వాళ్ళు అట్లే ఉంటారు వీళ్ళకి శుభ్రత ఉండదు పాడుండదు అంత కూడా నీచ జాతికి పుట్టుంటారు మొత్తం చుట్టూ అంత గలీజ్ ఉన్నా కూడా అందులోనే బతికే జాతి అని అంటే ఓకే సామాన్య జనం అట్లా ఎవరో చేస్తే ఓకే కానీ ఒక ఎమ్మెల్యే అయినప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆయన మార్గదర్శకం అలాంటోడు అట్లా చేస్తాడు అని అంటే ఆడికి మినిమం కామన్ సెన్స్ ఉన్నట్టేనా నాకు ఒక్కొక్కసారి ఇలాంటి వార్తలు చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వాళ్ళకు కనీస బాధ్యతలు తెలిసేలాగా కొన్ని రూల్స్ పెట్టాలి మినిమం చదువు ఉండాలి మినిమం ప్రజా సమస్యల మీద అవగాహన ఉండాలి మినిమం శుభ్రత పరిశుభ్రత గురించి దేశం యొక్క ప్రేమ గురించి దేశానికి ఇవ్వాల్సిన విలువల గురించి ఆర్మీ గురించి అలాగే భావి పౌరులను తీర్చిదిద్దే విధానాల గురించి కొన్ని కనీసం తెలిసి ఉండాలి అలాంటి వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హులు అంటూ ఒక చట్టం రావాలి అనిపిస్తుంది కానీ మన భారతదేశంలో అలాంటి చట్టాలు వస్తాయంటే అయ్యో బాబోయ్ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివన్నీ ఉండాలి అని చెప్పగానే గుండెలు బాదుకొని సుడో సెక్యులర్లు బయటకు వచ్చేస్తారు ఎందుకంటే వీళ్ళకు అధికారం ముఖ్యం ఇక మిగిలింది ఏమీ అవసరం లేదు దేశ శ్రేయస్సు అవసరం లేదు శుభ్రత అవసరం లేదు ప్రజల శ్రేయస్సు అవసరం లేదు ఏదీ లేదు కాబట్టి ఇలాంటి చట్టాలను తీసుకొస్తారంటే గుండెలు బాదుకొని మళ్ళీ ధర్నాలు చేసి స్తంభింపజేస్తామంటారు కానీ ఇలా దిగజారుతున్న వాళ్ళ గురించి ఇలాంటి గలీజ్గా ఉండే వాళ్ళ గురించి ఒక్కడు కూడా మాట్లాడి ఏదైనా ఈ విషయంలో స్పీకర్ని అప్రిషియేట్ చేయాలి సిబ్బందితో కలిసి శుభ్రం చేయడమే కాదు ఆ యొక్క నాయకుడు నలుగురిలో విలువ పోగొట్టుకోకుండా నలుగురిలో నవ్వుల పాలు కాకుండా మర్యాదగా ఛాంబర్కి వచ్చగలవు లేదంటే నేనే పిలిపిస్తా నీ రెస్పెక్ట్ కోసం నలుగురిలో చెప్పట్లే నేను వీడియోలో చూసినాను అదే ఇంకొకరు అయితే దాన్ని ప్రదర్శించి విమర్శించి వాడి ఇజ్జత్ని తీసుకెళ్ళి గంగలో కలిపేటోళ్ళు కానీ అలా కాకుండా ఎక్కడైతే అసెంబ్లీ లాంటి దేవాలయంగా భావించే నేతలు అది తప్పు అంటూ దాన్ని శుభ్రం చేయడంతో పాటు ఎదుటి వ్యక్తికి విలువ గౌరవం ఇస్తూ ప్రవర్తించారు చూడండి నిజంగా ఆయన్ని అప్రిషియేట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా నాయకుడు అనేవాడు గ్యారంటీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనల్ని 10 మంది ఆదర్శంగా తీసుకుంటారు మన ప్రవర్తనను
ఎంతో మంది రాజకీయాల్లోకి రావాలనుకునే యువత ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి కొంచెం ఆచితూచి అడుగులు వేయాలని, లేకపోతే గిట్లనే నవ్వుల పాలవుతూ రానున్న రోజుల్లో విలువల్ని కోల్పోయి నాయకుడిగా ఖేల్ ఖతం దుకాన్ బంద్ అయి ఇంటికే పరిమితం అవుతారు. మరి స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. చిన్న సబ్స్క్రిప్షన్ ఛానల్ బలాన్ని, ఛానల్ కుటుంబాన్ని మరింత పెంచుతుంది. కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. సో బాగుంది అనిపిస్తే లైక్ కూడా చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. చాలామంది కామెంట్స్లో పెడుతున్నట్టుగా అడుక్కోవడానికి అనేది ఈ ఛానల్ పెట్టలేదండి. నిజంగా సంపాదించడానికైతే ఏ శాటిలైట్ ఛానల్లో ఒక పక్కన నుంచి దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే, సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద చర్చలు పెడుతూ వాటి మీద డిబేట్లు చేస్తే శాలరీస్ మస్తు సంపాదించుకోవచ్చు ఇంతకంటే. అండ్ ఏదైతే సనాతన ధర్మం, దేశహితం, ప్రభుత్వానికి ప్రజలకు వారధి అనే మేము కాన్సెప్ట్ తీసుకున్నామో ఈ కాన్సెప్ట్ని వదిలేస్తే మస్తు పైసలు సంపాదించుకోవచ్చు. డబ్బు సంపాదించాలి అంటే చాలా ఉన్నాయండి. ఒక ఛానల్ని పెట్టుకొని ఒక ఆడపిల్లగా వచ్చే విమర్శల్ని, బాడీ షేమింగ్ గురించి చేస్తున్న కామెంట్లని తట్టుకుంటూ ఇలా ప్రతి ఒక్కరిని సహాయం కోరుకుంటూ ఛానల్ని నడపాల్సిన అవసరం లేదు. ఇది ఛానల్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం నిజాల్ని నిర్భయంగా చెప్పగలగాలి. సనాతన ధర్మానికి, దేశహితానికి వెన్ను చూపకుండా అడుగులు ముందుకు వేస్తూ ప్రజలలో అసలైన చరిత్రను తెలియజేయాలి. భారతీయులంతా కూడా ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక భగత్ సింగ్ వారసులే. కానీ వాళ్ళలో తప్పుడు సమాచారాన్ని తీసుకువెళ్తూ వాళ్ళలో ఉన్న ఆ భావజాలాల్ని తొక్కేస్తున్నారు. కాబట్టి ఆ భావజాలాల్ని తట్టి లేపాలి అంటే అసలు చరిత్ర తెలియజేయాలి, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టిన ఛానల్. అందుకే అడుగడుగున ఆటంకాలు వస్తున్నా, అడుక్కుంటున్నారు అన్నా, ఇంకో విమర్శ చేసినా కూడా తట్టుకొని ముందుకెళ్తున్నాం. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మాకెంతో సహకరిస్తోంది. ఆఫీస్ పెట్టాలి అనుకొని, ఇంకా మిగిలినవి చాలా చేయాలి అనుకొని, ఈవెన్ స్టాఫ్కి శాలరీస్ విషయంలో కూడా చాలా 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 కష్టపడుతున్నాం. ఏదో ఒక కెమెరా పెట్టేసి రోజుకు ఒక వీడియో చేసేసి అక్కడితో వదిలేయాలి అనేది నా ఉద్దేశం కాదు. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ విషయాల్లో అసలు వాస్తవాల్ని మీకు అందియాలి అని. అలాంటప్పుడు స్టాఫ్ అవసరం అనేది కూడా చాలా పడుతుంది. వీటన్నిటి నేపథ్యం కోసమే మీ సహాయం అడుగుతున్నాను. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయిలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. వ్యాపార ప్రకటనల ద్వారా ఈ ఛానల్కి ఆర్థికంగా సహాయాన్ని అందించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుక ద్వారా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.